మలపు మలపులలోన మలసిన తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు. ప్రతి మలుపులో నువ్వు తోడుగా ఉన్నావయ్యా అనుకుని పెడితే ప్రతి దారిలో పరమేశ్వరుడు రక్షిస్తాడు. అసలు నాకు ఏ దారి తోచలేదంటే ఆయన దారి వేసి మరి రక్షిస్తాడు. ఇక్కడ త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు. నువ్వే దారులు మలుచుతావయ్యా. ఈ ధైర్యంగా ఉంటే బ్రతుకు దారుల్లో భగవంతుడు అడుగడుగునా కాపాడుతాడు. కనుక నీ రాకపోకల యందు ఎవడో రక్ష కాదు, నీ రాకపోకల యందు రుద్రుడే రక్ష. ఇలా అనుకుంటే మహాదేవుడు అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడయ్యా అన్నాడు. ఇక్కడ రాకపోకలంటే కేవలం ఇవాళ వెళ్ళే రోడ్లు కావు, నువ్వు పుట్టిపోతున్న యాతాయాత మార్గములు, జన్మల దారులు, జన్మల దారులు, ఆలోచనల దారులు, బ్రతుకు దారులు, బ్రతికే దారులు, బ్రతుకు తెరువులు. మంచి తెలుగు మాట. కొన్నాళ్ళకి తెలుగు కూడా వేద సంస్కృతంలో అర్థం కాకుండా పోతుంది. బ్రతుకు తెరువు అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? చాలా సంతోషం, తెలుగు గుర్తుపెట్టుకున్నందుకు. తెరువు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దారి అని అర్థం. బ్రతుకు తెరువు. కొందరు బ్రతుకు తెరువు చాలా కష్టం అవుతుంది, కొందరు బ్రతుకు తెరువు సులభమైపోతుంది. కానీ బ్రతుకు తెరువులు కూడా బాగు చేసేటటువంటి దారి బంధువు శివుడండి. అది చూపించాడు. అలాగా దారుల్లో కాపాడే శివుడికి సంబంధించిన ఒక రూపం ఉందా, ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఎలా ఉంటాడో చూస్తాం. ఈ రూపధ్యానమే మంత్రంలా చేసుకోవచ్చు ప్రతి వారు కూడా. పథముల్లో ఉన్న రుద్రుని గురించి తెలియజేస్తున్నారు. ఎంత అందమైన రుద్రుడయ్యా అంటే, ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. ఈ శ్లోకం మంత్రంలా ప్రతివారు జపం చేసుకోవచ్చు. పతిషద్రుద్రం ఆశ్రయే, పతిషద్రుద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని ఎలా ఉన్నాడో చూడండి. మీ అవసరానికి తగ్గట్టు ఉంటుంది స్వామి రూపం. అందుకే ఒకప్పుడు మనం చెప్పుకున్న ప్రవచనంలో, స్వామి నీకు ఇన్ని రూపాయలు ఎందుకయ్యా అంటే, నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాయలయ్యా అంటాడు. నీకు జ్ఞానం అవసరమైతే నేను దక్షిణామూర్తిని. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ధరించాడు ఆయన. పార్వతీ సమేతుడిగా ఉంటే ఒక అర్థం, అర్ధనారీశ్వరుడిగా ఉంటే ఒక అర్థం, నటరాజుగా ఉంటే ఒక అర్థం. పతిషద్రుద్ర రూపం ఎలా ఉందో పరిశీలిద్దాం. మనకేం కావాలని రెడీగా పెట్టుకున్నాడండి. దారుల్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడే ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. ఆ ప్రమాదం రాకుండా మనకు అక్కడ ఆయుధం పట్టుకుని ఉంటాడే మధ్యలో, వాడేదో రక్షిస్తాడు అనుకుంటాం. ఈయన ఆయుధం పట్టుకున్నట్ట. ఆత్తసజ్జ ధనుర్బాణధరం. త్రోవలో నీకే ప్రమాదం లేకుండా ధనుస్సు బాణం ధరించాడు. ఎలాగ ఆత్తసజ్జ అంటే అర్థం ఏంటి? రెడీగా పెట్టాడు. అంటే నారికి బాణము సంధించి అలా పట్టుకున్నట్టు. అలాంటి శివుడు ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం. వృషభం మీద కూర్చున్నాడు అంటే వెహికల్ ఫెసిలిటీ. పైగా తోవలో ప్రధానంగా కావాల్సింది, ఎక్కడైనా ఆకలిస్తే, దాహం వేస్తే, అందుకే అన్నపూర్ణ సమాశ్లిష్టం. అన్నపూర్ణతో ఉన్నటువంటి పతిషద్రుద్రమాశ్రయే, దారుల్లో ఉన్న దైవానికి నమస్కారం. ఎంత బాగుందండి ఈ మంత్రం. కనుక శ్రద్ధాళువులు దీన్ని నిరంతరం జపం చేసుకోవచ్చు. మీ పిల్లలకి నేర్పండి, వాళ్ళు వెళ్ళిన తోవలు బాగుంటాయి, వాళ్ళ బ్రతుకు దారులు బాగుంటాయి. ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే.